నమస్కారం. మరి ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి రివ్యూ మీటింగ్కి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి కేజెస్ సూపరింటెండెంట్ గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే వేదిక మీద ఆశించినటువంటి మరో పెద్దలు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీభరత్ గారికి, అలాగే శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, కోల లలితో కుమార్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు సోదరులు గండి బాబ్జీ గారికి, అలాగే పీలా గోల్మన్ సత్యనారాయణ గారికి, సీతామర సుధాకర్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే డిఎంహెచ్ఓ జిల్లా అధికారి అయినటువంటి జగదీష్ గారికి, వేదిక ముందున్నటువంటి డాక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంకా మిగతా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులకు, సిస్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున, నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఘన చరిత్ర కలిగినటువంటి మరి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, హాస్పిటల్ కావచ్చు, సుమారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీలో మాట్లాడడం అంటే నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఒకవేళ మెడికల్ కాలేజ్ తీసుకుంటే దాంట్లో ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చారు, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా స్టేట్లో టాపర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. సో అది ఒక విధంగా మెడికల్ కాలేజ్ నా పక్కన వస్తే ఎక్కువగా మేము డీల్ చేసేది మరి కేజీహెచ్తోనే, హాస్పిటల్కి సంబంధించి. ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి చరిత్ర కానీ తీసుకున్నామంటే అన్ని హాస్పిటల్ వద్దన్న తర్వాత చివరిగా తీసుకొచ్చేది ఎక్కడికంటే కేజీహెచ్కి తీసుకొస్తారు. ఎంత క్లిష్టమైనటువంటి కేసు అయినా సరే 2 చేతులతోనే ఆహ్వానించి మేము ఉన్నాం, మేము చేస్తామన్నది ఎక్కడైనా హాస్పిటల్ ఉందంటే అది కేవలం కేజీహెచ్ అని మాత్రం నాకున్నటువంటి అనుభవం చెప్పగలిగింది. గతంలో కూడా ఒకసారి చెప్పా, నాకు ఒకసారి నా స్నేహితుడు ఒకడు కొంచెం విషం ఏదో మందులు తీసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలకి అన్ని హాస్పిటల్కి ఇప్పుడు తప్పుడు మొదలు పెట్టాను, ఎవరో తీసుకోరు. ఆ కేసు మెడికల్ లీగల్ కేసు, మేమేం చేయను, మీరు వెళ్ళిపోమని చెప్పి చివరికి అన్నీ ఇంకా ఏ గతి లేక కేజీకి తీసుకొస్తే మీకు ఎందుకు మేము ఉన్నాం, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఆ నోట్లో ఏదో గొట్టం పెట్టి 2 నిమిషాలు మొత్తం అంతా కట్టించి 4 గంటలకు మళ్ళీ తెలుగు వచ్చేటట్టు చేశారు. అంటే నిజంగా ఇలాంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ హాస్పిటల్కి కానీ మనం కొన్ని ఫెసిలిటీ కానీ ఇవ్వగలిగితే ఏదైతే ఈ 4,000 ఉన్నటువంటి ఓపీ ఖచ్చితంగా 10,000 ఓపీకి వెళ్తుంది. ఇది కూడా మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. దీనికి మనం మంచి ఎలాగైతే మా విష్ణు గారు చెప్పారో, ఈ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ కావచ్చు, ఇంకా ఫెసిలిటీస్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ షార్టేజ్ కావచ్చు, బెడ్స్ షార్టేజ్ కావచ్చు, దీని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం మీ మీద మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ సంబంధించి ముఖ్యంగా మినిస్టర్ గారికి తెలియజేసేది ఏంటంటే, కేజీహెచ్కి ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉంటుంది. మీరు చూడండి, ఆ స్టోన్ క్లాడింగ్తో ఒక అందంగా మెయిన్ రోడ్ మీద కూర్చుంటే ఒక అందంగా బిల్డింగ్ కనిపిస్తుంది. కానీ సబ్సిక్వెంట్గా చేస్తున్నటువంటి బిల్డింగ్స్కి వచ్చి మామూలు ప్లాస్టింగ్ చేసి పడేస్తున్నారు. దయచేసి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ మొత్తం హాస్పిటల్కి ఏదైతే మా భర్త గారు చెప్పారో, రాబోయే 50 సంవత్సరాలకి, రాబోయే 50 సంవత్సరాలు కాదు, రాబోయే 100 సంవత్సరాలకి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టి ఆ ఆర్కిటెక్చరల్ డిజైన్, టోటల్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ అంతా రెడీ చేసి పెడితే ఇది అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది పేషెంట్లకు ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎంతోమంది గొప్ప డాక్టర్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ మెడికల్ కాలేజ్ గతంలో ఒకసారి ఢిల్లీలో ఒక ఎంపీ గారు మాట్లాడుతూ విన్నాను. ఈ మెడికల్ కాలేజుతో పాటు ఏదైతే ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి ఓపీని తీసుకుంటే ఇంకో 2 ప్రైవేట్ కాలేజీని కూడా దీనికి లింక్ చేయొచ్చు, టీచింగ్ కాలేజెస్. సో మనం ఆ విధంగా ఆలోచిస్తే అంటే దీనికి ఉన్నటువంటి ఓపీని దృష్టిలో పెట్టుకొని ఇంకో 2 మెడికల్ కాలేజీలు లింక్ చేసినా సరే
ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఆ డిమాండ్ రీచ్ అవ్వగలదన్న నమ్మకం నాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ, అలాగే ఈ కేజీహెచ్ కానీ హాస్పిటల్ కానీ అభివృద్ధి చేయడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్నిదా భావించొద్దంటే డాక్టర్స్ అందరికీ ఒక మాట చెప్తాను. ప్రొఫెషన్లో ఉన్నప్పుడు జనరల్గా మన తల్లిదండ్రులు ఏమంటారంటే, నాన్న నువ్వు మంచి ఇంజనీర్ అవ్వు, బాగా డబ్బు సంపాదించంటావు, లేదా నాన్న నువ్వు డాక్టర్ అవ్వు, మంచి డబ్బు సంపాదించు. కానీ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా డబ్బులు సంపాదించడానికి కాదు. ప్రొఫెషనల్ అందరూ కూడా సర్వీస్లో ఎంజాయ్ చేయగలగాలి. ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా ఆ సర్వీస్ ద్వారానే మనం లైఫ్ ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచన రావాలి, సంతృప్తి చెందాలని ఒక ఆలోచన రావాలి. వ్యాపారం చేసి డబ్బు సంపాదించేది కేవలం వ్యాపారస్తులు మాత్రమే, వాళ్ళకే ధర్మం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్నిదా భావించొద్దు. నేను ఇంజనీర్ని, ఖచ్చితంగా నేను నా ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వాలని చూస్తా. నా ఫీల్డ్లో ఇంకో 10 మందిని మంచి ఇంజనీర్ తయారు చేయడానికి నేను చూస్తా. ఆ విధంగా మీరు కూడా ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా మాటలో ఎవరికైనా బాధ కలిగిస్తే అన్నిదా భావించద్దు. ఎందుకంటే ఒక పదవి మాకు ఇచ్చారు కనుక, ప్రజలు ఎన్నుకున్నారు కనుక ఒక మంచి మాట ఏదని చెప్పాలని చెప్పానని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ